ఝాన్సీ ఏంటంత రిలాక్స్గా కూర్చొని మ్యాగజైన్ చదువుతున్నావు? వెళ్ళి కాస్త టీ పెట్టుకొని రాపో. ఇవాళ మీరే టీ పెట్టి నాకు కూడా కొంచెం టీ తీసుకురండి. అలాగే జానుకి బూస్ట్ కూడా కలిపి ఇచ్చేసేయండి. సర్లే, ఇంతకీ టిఫిన్ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదు. నాకు పూరి అంటే చాలా ఇష్టం కదా, ఇవాళ మీ చేతులతో మీరే పూరి చేయండి. అలానే ఆలు కుర్మా చట్నీ కూడా చేసేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది, వేడిగా తిందాం. ఏంటి ఝాన్సీ, పైచంగాని పట్టిందా అలా లిస్ట్ చెప్తున్నావు? అదేం కాదండి, మీ చేతులతో తినాలని ఉంది. కథలు వద్దులే కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇవాళ ఉమెన్స్ డే కదండి, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇవాళ నేను చేసే పనులన్నీ మీరు చేయాల్సిందే ఈ ఒక్కరోజు అన్నా. ఓ అదా సంగతి, సరే అలా కానీ. టిఫిన్ తర్వాత వంట కూడా చేయండి. అన్నం పప్పు రసము చేసి బాయిల్డ్ ఎగ్స్ పెట్టండి. వడియాలు వేయించండి వేడివేడిగా. పెరుగు తోడు పెట్టడం మర్చిపోమాకండి. ఓకే, ఈరోజు నువ్వు చెప్పిన పనులను చేసి మా మగవాళ్ళ పరువు నిలబెడతా చూడు. ఈ మాత్రం చేసే మగవాళ్ళ పరువు నిలబెడతారా ఏంటి? మొత్తం చెప్తాను వినండి. పొద్దున్నే లేవగానే బయట చీపురు రెడీగా ఉంటుంది. మీరు ఓ పక్క టీ అంటారు, జాను ఇంకో పక్క బూస్ట్ అంటది. ఓ పక్క లంచ్ బాక్స్లకి కర్రీ ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, టిఫిన్లోకి కర్రీ ఏం చేయాలి, కర్రీ చేయాలనా చట్నీ చేయాలనా, ఇవన్నీ మైండ్లో తిరుగుతుండగానే జానుకి స్కూల్లోకి స్నాక్స్ ఏం పెట్టాలి అనుకుంటా. ఆ తర్వాత టిఫిన్ ఏ ఇడ్లీనో దోశో వడో అయితే ముందు రోజు నానబెట్టుకున్న పప్పు రవ్వ కడుక్కొని గ్రైండర్ పట్టుకొని అవి రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఓ పక్క రెడీ చేస్తూనే ఇంకో పక్క కరెక్ట్గా మీరు బ్రష్ చేసి వచ్చేసరికి మీకు టీ స్ట్రాంగ్గా రెడీగా ఉండాలి. మీ టీ చల్లారిపోకూడదు, జానుకి బూస్ట్ వేడిగా ఉండకూడదు. బ్రష్ చేపించి దానికి బూస్ట్ తాగిపియాలి. మళ్ళా జ్యూస్ పట్టాలి. టిఫిన్కిను టీకి మధ్యలో జ్యూస్ పట్టి దానికి లెమన్ అండ్ హనీ కలిపి మీకు జ్యూస్ ఇవ్వాలి. ఆ జ్యూస్ ఇవ్వడం కొంచెం లేట్ అయితే ఇప్పుడా ఇచ్చేది, టిఫిన్ తినొద్దా అంటావు. అదే కొంచెం ముందుగా ఇస్తే ఇంత ఎర్లీగా ఇస్తున్నావు ఏంటి, టీ తాగొద్దా అంటావు. టిఫిన్ రెడీ చేయాలి, రెడీ చేసి మీకు పెట్టి జానుకి తినిపించాలి. మళ్ళీ ఇద్దరికి లంచ్ బాక్సెస్ సర్దాలి. జానుకి స్నాక్స్ మర్చిపోకూడదు. మళ్ళీ మీ ఇద్దరి వాటర్ బాటిల్స్కి వాటర్ నింపాలి, మళ్ళీ కాచి చల్లార్చినవి. ఇవన్నీ ఇలా గ్యాప్ లేకుండా ఉంటుండగానే ఈలోపే పాల వాళ్ళు, నీళ్ళ వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ వచ్చిపోతూ ఉంటుంటారు పొద్దున్నే లేవగానే. మళ్ళీ ఈ బిజీ షెడ్యూల్లోనే హాట్స్టార్, సన్ నెక్స్ట్, జెమినీ, యూట్యూబ్లో వచ్చే సీరియల్ అన్నీ కవర్ చేస్తూ ఉండాలి. స్కూల్కి టైంకి లంచ్ బాక్సెస్ లేట్ అవ్వకుండా సర్దుతూనే ఇదంతా కూడా. మీరు వెళ్ళారు కదా, ఇంకనైనా రెస్ట్ తీసుకుందామా అంటే పొద్దుటి నుంచి ఒక విషయం మర్చిపోయిన, అదే బ్రష్ చేసి టీ తాగి టిఫిన్ చేయాలనేది. మీరు వెళ్ళగానే బ్రష్ చేసి టిఫిన్ తిందామని రెడీగా పెట్టుకుంటానా వేడివేడిగా, అయ్యో నువ్వు జాన్వి ప్లేట్లలో మిగిల్చిపోయిన ముక్కలు గుర్తొస్తుంటుంటాయి. అవి వేస్ట్ అయిపోతాయని కక్కుర్తితోటి అవే తినేస్తా. అదేంటో ఇంట్లో ఎన్ని వంటకాలు రెడీగా ఉన్నా చేసుకోగలిగిన ఓపికన్నా మా ఆడవాళ్ళకి ఇంట్లో భర్త పిల్లలు మిగిల్చిన తిండే తింటారు. అది అతి జాగ్రత్త కక్కుర్తో తెలియదు. మీరు ఆఫీస్కి జాను స్కూల్కి పోతూ పోతూ ఇల్లంతా ఈ కిష్కింద కాండలా రెడీ చేసిపోయి ఉంటారు కదా, దాన్నంతా మళ్ళీ నీట్గా సర్దేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఇల్లు ఊడ్చి తుడిచి బట్టలన్నీ బయట వేసి ఉతకాల్సినవి ఉతికేసి వాషింగ్ మెషిన్కి వేసి ఇవన్నీ చేసేసి ఇంకంతా లోపలికి వచ్చేసరికి ఒకటో రెండో అవుతుంది. అప్పటికి అన్నం వండుకొని తిందాం హమ్మయ్యా అనుకుంటామా, ఆ అన్నం ఉడికి మేము ప్లేట్లో పెట్టుకోబోయేసరికి మీ అమ్మ మా అమ్మ ఫోన్ చేస్తారు. గ్యాప్ లేకుండా ఈవిడో గంట ఆవిడో గంట చెవులు చిల్లులు పడేలాగా వాయిస్తూ ఉంటుంటారు. సర్లే ఇంకా వీళ్ళది అయిపోయింది అనేసి తేరుకొని అన్నం తినేలోపు మైండ్లోకి ఇంకో ఆలోచనలు వస్తుంటాయి. నైట్కి కర్రీ ఏం చేయాలి, అన్నం వండాలా చపాతీ చేయాలా, చపాతీ చేయాలంటే పిండి ఉందా లేదా, ఆ తర్వాత జాను వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసి ఉంచాలి. ఇంతలో జానుకి డాక్టర్ చెప్పిన ప్రికాషన్ గుర్తొస్తుంది. దగ్గు జలుబు ఫీవర్ రాకుండా, స్వీట్ లేకుండా, కొంచెం ఆయిల్ ఫుడ్ కాకుండా హెల్దీ స్నాక్స్ పెట్టండి, హెల్దీ ఫుడ్ ఇవ్వండి పిల్లలకి అని. మళ్ళీ రేపు టిఫిన్ ఏం చేయాలి, ఆ టిఫిన్కి ఏమైనా పప్పు నానబెట్టాలా లేకపోతే ఏమైనా ముందుగా తీసుకోవాల్సినవి ఉన్నాయా, ఆ తర్వాత రేపు టిఫిన్లోకి కర్రీ ఏం చేయాలి, రేపటి లంచ్ బాక్స్లోకి కర్రీ ఏం చేయాలి, ఆ కూరగాయలన్నీ ఉన్నాయా, షాప్కి వెళ్ళి తీసుకురావాలా, ఇక్కడ దొరుకుతాయా, మా ఆయన ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఆయనకి చెప్పాలా, పోపుకి తాలింపు గింజలు ఉన్నాయా కలపాలా, మసాలా పొడి ఉందా పట్టాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా అయిపోయిందా, కొబ్బరి పొడి పట్టింది ఉందా ఫ్రెష్గా పట్టాలా, కూరగాయలు బయట పెట్టానా ఫ్రిడ్జ్లో పెట్టానా, కూర వండాక పాలు కాకపెట్టానా లేదా, ఫ్రెష్ పెరుగుకి తోడు పెట్టానా లేదా, ఇవన్నీ ఆలోచిస్తూ తిందాం అనుకునే లోపే జాను స్కూల్ టైం అవుతుంది. అమ్మో ఆటో దొరికిద్దో లేదో అన్న హడావుడితోటి ఫాస్ట్గా తినేసి గబగబా రోడ్డు మీదకి వెళ్తే అక్కడ ఆటో ఒకటి వచ్చి చావదు టైంకి. ఎలాగో ఆటో దొరికి స్కూల్ దగ్గరికి వెళ్ళి దాని బ్యాగ్లు లంచ్ బాక్స్లు మోసుకొచ్చి దాన్ని ఇంటికి తీసుకొచ్చి దాని తర్వాత దానికి ఫ్రెష్ చేయించి బట్టలు మార్చి ఏవో ఒక స్నాక్స్ ఇచ్చి అవి తినమంటే అది నాకు ఇవి వద్దు అవి కావాలి అని దాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని బుజ్జగించో బతిమలాడో
దానికి స్నాక్స్ తినిపించాక మళ్ళీ దాని స్కూల్ బ్యాగ్ చెక్ చేసి దాని హోంవర్క్ ఏమి ఇచ్చారో అని ఆ హోంవర్క్ రాపించి ఆ తర్వాత నెక్స్ట్ డేకి యూనిఫామ్ ఉందా లేదా అని చూసి దాన్ని వాష్ చేసి నెక్స్ట్ డే యూనిఫామ్ ఐరన్ చేసి అవన్నీ నీట్గా పెట్టాలి. బట్టలు ఐరన్ చేస్తుండగానే జాను వస్తుంది, మమ్మీ ఆడుకుందాం, దబాలాట ఆడుకుందాం, బ్యాట్ ఆడుకుందాం. కరెక్ట్గా అదే టైంకి పక్కింటి అక్క వస్తుంది ముచ్చటికి. టైం లేకపోయినా ఓపిక లేకపోయినా కాలక్షేపము మైండ్కి కొంచెం రిలాక్స్ ఉంటుంది అనేసి కొంచెం సేపు కూర్చొని మాట్లాడదాం సరదాగా అని కరెక్ట్గా అరుగు మీద కూర్చోబోయే టైంకి మీరు వస్తారు బైక్ హారన్ కట్టుకుంటా. ఝాన్సీ హాట్ వాటర్ పెట్టు, స్ట్రాంగ్ గా టీ తీసుకురా అనుకుంటూ. ముచ్చటి కోసం వచ్చిన అక్కకి బాయ్ చెప్తూనే మీరు లోపలికి వెళ్ళేసి మీకు హాట్ వాటర్ పెట్టి మీకు టీ ఇచ్చి మీరు తెచ్చిన లంచ్ బాక్స్లన్నీ కడిగేసి మీకు స్నాక్స్ రెడీగా ఇచ్చి రేపటి కూరల ప్రిపరేషన్కి అన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకొని నైట్కి మీకు అన్నం కావాలా చపాతీ కావాలా అని అడిగి అన్నం వండేసి, అన్నం అంటే అన్నము, చపాతీ అంటే చపాతీ చేసి తినడానికి రెడీగా ఉన్న టైంలో అన్నం చెప్పిన వాళ్ళు చపాతీ కావాలంటారు, చపాతీ చెప్పిన వాళ్ళు అన్నం కావాలంటారు. వేడిగా నీకు పాపకి కావాల్సినవి వడ్డించి మళ్ళీ ఆమెని బతిమలాడి బుజ్జగించి తినిపించి ఆమెను పడుకోబెట్టి మిగిలినవి నేను తినాలి. ఆ తిన్న వెంటనే ఆల్రెడీ ఉన్న గిన్నెలన్నీ బయట వేసి కడుక్కోవాలి సౌండ్ లేకుండా. మీరు నిద్రపోతుంటుంటారు కదా, ఆ గిన్నెలన్నీ కడుక్కొని ఇంట్లోకి వచ్చి నేను పడుకుందామని హమ్మయ్య అనుకునేసరికి ఆల్రెడీ మీరు సగం నిద్రపోయి ఉంటారు. అమ్మ పడుకుందామని పడుకుంటానా కరెక్ట్గా అప్పుడే గుర్తొస్తుంది నెక్స్ట్ డే లంచ్ బాక్సెస్కి పెరుగుకి తోడు పెట్టానా లేదా అని. మూలుగుకుంటూ వచ్చి పాలు కాచి మళ్ళీ అవి చల్లారే వరకు ఎదురు చూసి పాలు తోడు పెట్టి పోయి పడుకుంటే తెల్లారిందో అన్నట్లు కూడా తెలియకుండా పడుకుంటాము. మళ్ళా అలారం మోగేసరికి రిపీట్, సేమ్ సైకిల్ మళ్ళా డైలీ రొటీన్. అది నేను హౌస్ వైఫ్ని కాబట్టి. అదే ఎంప్లాయ్ అనుకోండి కథ ఇంకోలా ఉంటుంది, చెప్తా ఆగండి. ఏమండి ఏమండి మిగతా కొబ్బరి బొండ నీళ్ళు గ్లూకోజ్ నీళ్ళు తాగొచ్చాకింటా ఝాన్సీ. బ్రేక్ ఇస్తున్నాను, ఏం ఫీల్ ఓకే? ఇవన్నీ చెప్తుంటే విన్న మీకే నీరసం వస్తే ఇవన్నీ రోజు చేస్తున్న మాకేం రావాలండి? అందుకే అంటున్నానండి, సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఉమెన్స్ డేకే కాదండి, ఆదివారం కూడా అమ్మకి సెలవు కావాలేమో కదా.